మీరు ఒక క్వశ్చన్ అడిగారు చాట్‌జీపీటీకి అండ్ 2 సెకండ్స్‌లో అది మీకు ఆన్సర్ ఇస్తుంది. బట్ ఆ 2 సెకండ్స్ ఆన్సర్ వెనకాల ద ఓపెన్ ఏఐ కంపెనీ హ్యాస్ టు స్పెండ్ $100 మిలియన్ టు బిల్డ్ చాట్‌జీపీటీ. యెస్, లెట్ మీ రిపీట్, అక్షరాల 900 కోట్లు ఖర్చు పెట్టింది ఓపెన్ ఏఐ టు బిల్డ్ చాట్‌జీపీటీ. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే 900 కోట్లు ఖర్చు పెట్టి బిల్డ్ చేసిన మోడల్ హౌ ఈజ్ ఇట్ ఏబుల్ టు అండర్స్టాండ్ అవర్ క్వశ్చన్స్ అండ్ హౌ ఈజ్ ఇట్ ఏబుల్ టు ఆన్సర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యువర్ క్వశ్చన్స్ ఇన్ ఎవ్రీ సింగిల్ డొమైన్? అండ్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఇన్ దిస్ వీడియో. లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ లాంటి చాట్‌జీపీటీ కానీ, క్లాడ్ కానీ, జెమినీ కానీ ఎలా బిల్డ్ చేస్తారు వీటిని? We will understand every single thing step by step with very simple examples though. Now let's understand how an LLM is being trained anamata. So we will understand this with an example. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక పిల్లాడిని పెంచడం అనమాట. There are actually 4 stages to this LLM training. సో ఫస్ట్ స్టేజ్ ఏంటంటే, ఎజ్యూమ్ మన పిల్లాడు ఉన్నాడు కదా, హీ గోస్ టు ఎ స్కూల్ అండ్ ఆ స్కూల్కి వెళ్ళిన తర్వాత హీ విల్ ట్రై టు అబ్జార్బ్ ఎ లాట్ ఆఫ్ డేటా. మేబీ డేటా ఫ్రమ్ ద బుక్స్, మేబీ డేటా ఫ్రమ్ ద కన్వర్జేషన్స్, మేబీ డేటా ఫ్రమ్ ద వరల్డ్, అండ్ హీ ఈస్ ట్రయింగ్ టు అబ్జార్బ్ ఎవ్రీ సింగిల్ థింగ్. ఇక్కడ ద పాయింట్ ఏంటంటే, ఆ పిల్లోడు ఈజ్ కన్జ్యూమింగ్ ద డేటా బట్ నాట్ అండర్స్టాండింగ్ ఇట్ కంప్లీట్లీ. హీ ఈజ్ జస్ట్ అండర్స్టాండింగ్ ద ప్యాటర్న్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే గుడ్ తర్వాత మార్నింగ్ వస్తుందని చెప్పి, లేకపోతే థ్యాంక్ అని చెప్తే హీ విల్ కంటిన్యూ టు సే యూ అని చెప్పి. హియర్ ద మెయిన్ పాయింట్ ఈజ్ హీఈస్ అబ్జార్బింగ్ ద డేటా. సో ఇన్ సమ్మరీ, ద చైల్డ్ డజంట్ నో ద మీనింగ్స్ ఎట్, దే జస్ట్ నో ద ప్యాటర్న్స్. నవ్ లెట్స్ గో టు ద స్టేజ్ 2. అండ్ స్టేజ్ 2లో ఏమవుద్దంటే, నవ్ ఎ టీచర్ కమ్ ఇన్ టు ద పిక్చర్. ఇప్పుడు టీచర్ ఏం చెప్తుందంటే పిల్లోడికి, ఒకవేళ ఎవరైనా క్వశ్చన్ అడిగితే ఎలా ఆన్సర్ చేయాలి అని చెప్పి. దట్ ఈస్ వాట్ ద టీచర్ విల్ డూ. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే, ద టీచర్ ఈజ్ నాట్ గివింగ్ ద నాలెడ్జ్, బట్ ద టీచర్ ఈజ్ గివింగ్ ద మేనర్స్, స్ట్రక్చర్ అండ్ ఫార్మాట్ టు ద రెస్పాన్సెస్ అనమాట. అండ్ నౌ ద స్టేజ్ 3. ఈ స్టేజ్ 3లో ఏమవుతుందంటే, ఈ పిల్లోడు ఉన్నాడు కదా, హీ విల్ గో ఇన్ టు ద రియల్ వరల్డ్. ఇప్పుడు యాక్చువల్ జనాలతో మాట్లాడతారనమాట. హీ విల్ ఇంటరాక్ట్ విత్ ద హ్యూమన్స్. ఇప్పుడు కొన్నిసార్లు పిల్లోడు విల్ మేక్ ద మిస్టేక్స్, హీ విల్ మేక్ రైట్ ఆన్సర్స్, హీ విల్ మేక్ బ్యాడ్ ఆన్సర్స్, హీ విల్ గివ్ యూ సమ్ వైలేటింగ్ ఆన్సర్స్. సో ఇప్పుడు ఏం చేస్తారు ఈ జనాలందరూ? దే విల్ ప్రొవైడ్ ఫీడ్బ్యాక్. చూడు బాబు, నువ్వు ఎలా చెప్పకూడదు, ఎలా మాట్లాడకూడదు, ఎలా చేయకూడదు అని చెప్పి. నౌ బేస్డ్ ఆన్ ఆల్ ఆఫ్ దిస్ ఫీడ్బ్యాక్, he is going to learn and he is going to update his answers. So in summary, the child is going to learn from the human feedback what to say and what not to say, to being polite anamata. And then the fourth stage, చాలా మంది వీడియోస్ లో they will skip this stage and this is what we call it as an inference anamata. ఇప్పుడు ఏమైంది, పిల్లోడు స్కూల్లో నేర్చుకున్నాడు అండ్ దెన్ టీచర్ ఏమో ఎలా మాట్లాడాలో చెప్పింది అండ్ బయటకు వచ్చిన తర్వాత జనాలందరూ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. హీ లెర్న్డ్ ఈవెన్ బెటర్. నౌ హీ ఈజ్ రెడీ అనమాట. ఇప్పుడు మీరు వెళ్ళి ఆ పిల్లోడిని ఏమన్నా క్వశ్చన్ అడిగారు అనుకోండి, హీ విల్ ఆన్సర్ యూ పొలైట్లీ, ఎస్ ఆర్ నో. నౌ బేస్డ్ ఆన్ దిస్ కాంటెక్స్ట్ వీ విల్ అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ అన్ LLM. ఇప్పుడు మన పిల్లోడు ఉన్నాడు కదా, ఆ పిల్లోడిలో ఉండే బ్రెయిన్ ఉంది కదా, దట్ ఈజ్ వాట్ వీ కాల్ ఇట్ యాజ్ అన్ LLM, విచ్ ఈస్ కాల్డ్ లార్జ్ లాంగ్వేజ్ అండ్ మోడల్. ఇప్పుడు మన కంపెనీస్ ఉన్నాయి కదా, ChatGPT కానీ, క్లాడ్ కానీ, జెమినీ కానీ, all of these companies, they have built these models, they have built these brains. Those are what we call it as an LLMs. Now let's go back to our first information anamata. So మన దగ్గర 4 stages ఉన్నాయి కదా, ఈ 4 stagesకి they have some technical names. Stage 1 is what we call it as a pre-training anamata, and stage 2 is what we call it as a supervised fine tuning, and third stage ఏమంటారంటే RLHF, రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ఫ్రమ్ హ్యూమన్ ఫీడ్బ్యాక్, అండ్ ఫోర్త్ స్టేజ్ ఏమంటారంటే ఇన్ఫరెన్స్ అనమాట. నౌ లెట్స్ లుక్ ఎట్ ద బిగ్ పిక్చర్. ఆ బిగ్ పిక్చర్ ఏంటి? మన దగ్గర 4 స్టేజెస్ ఉన్నాయి, ప్రీ ట్రైనింగ్, సూపర్వైజ్డ్ ఫైన్ ట్యూనింగ్, RLHF, అండ్ దెన్ వీ హ్యావ్ ద లాస్ట్ వన్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్ఫరెన్స్ అనమాట. అండ్ ఇక్కడ ప్రీ ట్రైనింగ్ ఉంది కదా, దిస్ ఈజ్ వేర్ కంపెనీస్ హ్యాస్ టు స్పెండ్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్. ఎందుకంటే మన ఇంటర్నెట్ మొత్తంలో డేటా మొత్తం స్క్రేప్ చేయాలి. వీ హ్యావ్ డేటా ఫ్రమ్ ఎవ్రీ సోర్స్ అండ్ వీ హ్యావ్ టు డంప్ ఆల్ ఆఫ్ దట్ డేటా ఇన్సైడ్ దిస్. ఆ ప్రీ ట్రైనింగ్ స్టేజ్లో మన $100 మిలియన్ ఉన్నాయి కదా, మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆల్ ఆఫ్ ద మనీ గోస్ ఇన్ టు దిస్ స్టెప్ విచ్ ఈస్ కాల్డ్ ప్రీ ట్రైనింగ్. అండ్ సెకండ్ది ఏంటి మనకి? సూపర్వైజ్డ్ ఫైన్ ట్యూనింగ్. ఇది అంత కాస్ట్లీ కాదు. ఇది ఏం చేస్తుంది అంటే, వీ హ్యావ్ సెట్ ఆఫ్ పీపుల్ అనమాట. ఆ పీపుల్ దే విల్ రైట్ క్వశ్చన్ ఆన్సర్స్. అంటే
ఈ క్వశ్చన్కి ఇలాగ ఆన్సర్ ఇవ్వాలి, ఈ క్వశ్చన్కి ఇలాగ ఆన్సర్ ఇవ్వాలి. సో ద మోడల్ ChatGPT విల్ లెర్న్ హౌ టు ఆన్సర్ కరెక్ట్లీ. అండ్ దెన్ ద థర్డ్ స్టేజ్ ఈజ్ RLHF. మీరు ఎప్పుడైనా చూసారా, వెన్ ఎవర్ యు ఆర్ ఆస్కింగ్ ChatGPT యూ గెట్ 2 ఆప్షన్స్, విచ్ వన్ డూ యూ ప్రిఫర్ అని చెప్పి. ఈవెన్ దట్ ఈస్ అ హ్యూమన్ ఫీడ్బ్యాక్. అక్కడ ఏం జరుగుతుంది, ChatGPT ఈస్ ప్రొవైడింగ్ అన్ ఆన్సర్, మీరు మీ ప్రిఫరెన్స్ తగ్గట్టు యు ఆర్ చూసింగ్ విచ్ ఆన్సర్ ఇస్ గుడ్. యు ఆర్ ప్రొవైడింగ్ ఎ ఫీడ్బ్యాక్ టు ChatGPT. ఈవెన్ దట్ ఈస్ కౌంటెడ్ యాజ్ RLHF. అండ్ ఆ తర్వాత వన్స్ ఆల్ ఆఫ్ దీస్ 3 stages ఆర్ డన్, that is where the model training will be completed. And last stage is what? Inference అనమాట. మనమందరం వాడేది ఇన్ఫరెన్సే. If you go to ChatGPT and type some questions, you are getting answers కదా. That is what basically inference is. Once the model అంతా train అయిపోతే, you are just going to ask the questions and it will going to answer you. So keep this diagram in your head, and every time when I explain a topic, we are coming back to this diagram అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, లెట్స్ అండర్స్టాండ్ ఎవ్రీ స్టేజ్లో వాట్ హ్యాపెన్స్ ఈవెన్ మోర్ క్లియర్లీ. నౌ లెట్స్ స్టార్ట్ విత్ అవర్ ఫస్ట్ స్టెప్ విచ్ ఈస్ కాల్డ్ ప్రీ ట్రైనింగ్. ఈ ప్రీ ట్రైనింగ్లో మల్టిపుల్ సబ్ స్టెప్స్ ఉన్నాయన్నమాట. అందులో ఫస్ట్ స్టెప్ ఏంటంటే డేటా కలెక్షన్. ఇప్పుడు మన ఫస్ట్ బాయ్ ఉన్నాడు కదా, చైల్డ్, హీ గోస్ టు ద స్కూల్ అండ్ అక్కడ హీఈస్ అబ్జార్బింగ్ ఆల్ ఆఫ్ ద డేటా. కాకపోతే ఇక్కడ మన ChatGPT కానీ క్లాడ్ కానీ వాటంతటికి వాటే అబ్జార్బ్ చేసుకోలేవు ఒక డేటాని. వీ నీడ్ టు కలెక్ట్ ద డేటా అండ్ ఆ డేటాని తీసుకెళ్ళి వాటికి ఇవ్వాలి మనం. సో వేర్ ఆర్ వీ గోయింగ్ టు కలెక్ట్ ద డేటా? అండ్ వన్ ఆఫ్ ద కామన్ ఎగ్జాంపుల్ ఈజ్ బేసికలీ CommonCrawl డేటా. CommonCrawl డేటా అంటే ఏంటంటే దిస్ ఈజ్ ఎ ఫ్రీ ఓపెన్ సోర్స్ డేటా సెట్ అనమాట. మన ఎంటైర్ ఇంటర్నెట్లోని డేటా అంతా కలిపింది. ఎవ్రీ వెబ్సైట్, ఎవ్రీ బ్లాగ్ పోస్ట్, ఎవ్రీ ఫామ్, we are going to scrape the entire internet. and assume ఎంత డేటా ఉంటుంది ఇంటర్నెట్లో, పెటాబైట్స్లో ఉంటుంది గాయస్. పెటాబైట్ అంటే ఏంటో తెలుసా? 1 petabyte ఈజ్ ఈక్వల్ టు 1000 terabytes. దాట్స్ ఎ మ్యాసివ్ అమౌంట్ ఆఫ్ డేటా. ఈ డేటా అంతా మనం స్టోర్ కూడా చేయాలి కదా. విల్ కమ్ టు దట్ పాయింట్ ఇన్ ద లేటర్ పార్ట్. అండ్ దెన్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఎస్ GitHub. ఎస్, GitHubలో కొన్ని లక్షల వేల కోట్ల మంది are pushing the code into the GitHub. JavaScript, Python, C, C++, Rust, Go, ఇలా రకరకాల లాంగ్వేజ్లు రాస్తారు. సో we are going to collect all of that data and we will feed that into ChatGPT. And అందుకే ChatGPT can write the code in any language. And then we have something which is called as Wikipedia. Entire Wikipedia అంతా సేవ్ చేస్తాం అన్నమాట, ఈవెన్ విత్ ద హిస్టరీ యాజ్ వెల్ వికీపీడియాలో. And we have something called as books. And billions of millions of public books ఉన్నాయి guys. We will scrape all of that data. And we have something called as academic papers, Reddit, forums, Stack Overflow. I mean, మనకి ఇంకా there is no limit to how much of data that you can collect. మనకి ఎంత అవైలబుల్గా ఉంటే అంత డేటా we can collect every single thing. And how much of the data that we are talking about, ఏమైనా ఐడియా ఉందా? ఎందుకంటే ఈ డేటా అంతా కలెక్ట్ చేసి వీఆర్ ఫీడింగ్ ఇట్ టు ChatGPT ఆర్ క్లాడ్ కానీ జెమినీ కానీ కదా. సో దెర్ ఈజ్ వన్ సింపుల్ స్టాటిస్టిక్ అనమాట. సో ChatGPT 3 స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఇట్ హ్యాస్ ట్రైన్డ్ ఆన్ 300 billion tokens. మన టోకెన్స్ వీడియో గుర్తుందా? ఇఫ్ యూ డోంట్ రిమెంబర్ టోకెన్స్, ప్లీజ్ వాచ్ ద వీడియో అండ్ దెన్ కమ్ బ్యాక్ టు దిస్ వీడియో నౌ. అండ్ ChatGPT 4 వీ డోంట్ ఈవెన్ నో ఎగ్జాక్ట్ నెంబర్స్ ఎన్ని టోకెన్స్ మీద ట్రైన్ చేశారని చెప్పి. And Llama 3, which is a model from Facebook, it has been trained on 15 million tokens. So on an average, ఒక టోకెన్ అంటే 3/4 of a word guys. So 15 trillion tokens అంటే అప్రాక్సిమేట్గా 11 trillion words. 11 trillion words అంటే ఎంత ఇన్ఫర్మేషన్ తెలుసా మీకు? లెట్ మీ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. అండ్ లెట్స్ మీరు ప్రతిరోజు 24 గంటల రోజుల మొత్తం అంతా ఏదో బుక్ చదువుతానే ఉన్నారు. అలాగా యు ఆర్ రీడింగ్ ఫర్ ద నెక్స్ట్ 4 million years. అప్పుడు యూ విల్ కన్జ్యూమ్ 11 trillion words అనమాట. ఇప్పుడు మన మోడల్ అనేది హౌ విల్ ఇట్ అబ్జర్వ్ ఆల్ ఆఫ్ దిస్ డేటా? వీ నీడ్ సంథింగ్ టు ప్రాసెస్ కదా. సో ఇప్పుడు ఈ 15 trillion టోకెన్స్ని వీఆర్ సెండింగ్ ఇట్ టు ఏ మోడల్. ఇప్పుడు ఆ మోడల్కి అర్థం కావాలి అంటే ఇట్ నీడ్స్ టు ప్రాసెస్. అండ్ దట్ ఈస్ వై వీ హ్యావ్ ద నీడ్ ఫర్ GPUs, గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్స్ అనమాట. ఈ ChatGPT కానీ క్లాడ్ కానీ గ్రాక్ కానీ దే ఆర్ బీయింగ్ ట్రైన్డ్ ఆన్ hundreds and thousands of GPUs. అండ్ ఈ GPUs ప్రొవైడ్ చేసేది ఎవరు? దెర్ ఇస్ ఎ కంపెనీ కాల్డ్ NVIDIA. అండ్ దట్ ఈస్ వై ద స్టాక్ ప్రైస్ ఆఫ్ NVIDIA ఈస్ గోయింగ్ అప్ అండ్ అప్ అండ్ అప్. బట్ దెర్ ఈస్ వన్ ప్రాబ్లం. ఆ ప్రాబ్లం ఏంటి తెలుసా? నాట్ ఆల్ ద డేటా దట్ యు గెట్ ఫ్రమ్ ద ఇంటర్నెట్ ఈస్ క్లీన్. నేను ఒక కోడ్ రాసి GitHubలో పుష్ చేశాను అనుకుందాం.
మేబీ అదే కోడ్ మళ్ళీ మీరు రాసి పుష్ చేసి ఉండొచ్చు. దెర్ ఇస్ అ డూప్లికేట్ ఇష్యూస్. మేబీ కొంతమంది కోడ్ రాస్తారు అండ్ ఇట్ విల్ నాట్ వర్క్, బట్ ఈవెన్ దెన్ ఇట్ విల్ బీ ఆన్ ఇంటర్నెట్. పనిచేయని కూడా మనకెందుకు? సో ద డేటా ఈస్ దేర్, బట్ ద డేటా ఈజ్ నాట్ ఎట్ ఆల్ క్లీన్. దట్ ఈస్ వేర్ ద నెక్స్ట్ స్టెప్ కమ్స్ ఇన్ టు ద పిక్చర్, విచ్ ఈస్ కాల్డ్ డేటా క్లీనింగ్. మన తెలుగులో ఒక ఫేమస్ ఫ్రేజ్ ఉంది తెలుసా, జోగి జోగి రాసుకుంటే బూడిదే అని చెప్పి. మన ఇన్పుట్ డేటా చెత్త అయితే మనకు వచ్చే అవుట్పుట్ పెర్ఫార్మెన్స్ కూడా చెత్త వస్తుంది అనమాట. సో వీ వాంట్ ద డేటా టు బీ యాజ్ క్లీన్ యాజ్ పాసిబుల్. కాకపోతే వాట్ కైండ్ ఆఫ్ గార్బేజ్ ఆర్ వీ టాకింగ్ అబౌట్? మీరు వికీపీడియా స్క్రేప్ చేశారు, సో ఒకటే పేజు ఇట్ మైట్ అపియర్ ఇన్ మల్టిపుల్ డిఫరెంట్ వెబ్సైట్స్లో, దెన్ యు ఆర్ డూప్లికేటింగ్ ద డేటా కదా. దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ఇష్యూ. మేబీ యు ఆర్ స్క్రేపింగ్ ద డేటా ఒక లో క్వాలిటీ కోడ్ అనుకుంటా, అండ్ ఇఫ్ యూ పుట్ దట్ లో క్వాలిటీ కోడ్, మోడల్ కూడా లో క్వాలిటీ కోడ్ నేర్చుకుంటుంది. దట్ ఈస్ నాట్ వాట్ వీ వాంట్. అండ్ మేబీ హేట్ స్పీచ్. ఈ ఇంటర్నెట్లో దేర్ ఈస్ అ లాట్ ఆఫ్ హేట్, అండ్ ఈ హేట్ డేటా అంతా తీసుకెళ్ళి మోడల్కి ఇస్తే ChatGPTకి కానీ ఇట్ విల్ ట్రై టు రీప్రొడ్యూస్ దట్ విచ్ వీ డోంట్ వాంట్ ఎట్ ఆల్. అండ్ దెన్ మేబీ వీ హ్యావ్ సంథింగ్ లైక్ పర్సనల్ ఇన్ఫర్మేషన్. ఇంటర్నెట్లో దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్. మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో కానీ, ఫేస్బుక్ అకౌంట్లో కానీ, యూట్యూబ్ కానీ, వీ డోంట్ వాంట్ టు ఫీడ్ ఆల్ ఆఫ్ దాట్ ఇన్ టు ద మోడల్ కదా. అండ్ ఇంకా దేర్ ఆర్ సో మెనీ డిఫరెంట్ స్టెప్స్, డిఫరెంట్ టెక్నిక్స్ దట్ పీపుల్ యూస్ టు క్లీన్ ద డేటా. సో మన ఎండ్ గోల్ ఏంటంటే, మన దగ్గర పెటాబైట్స్ ఆఫ్ డేటా ఉంది కదా, అదంతా రా డేటా అనమాట, విచ్ ఈస్ నాట్ అట్ ఆల్ క్లీన్డ్. సో అదంతా విల్ పుట్ ఇట్ ఇన్ అ ఫనల్. ఆ ఫనల్లో మనం ఏం చేస్తాం? We will do deduplication, we will do language filtering, we will do quality scoring, and we will also do toxicity filtering, and we will also do PII removal, అంటే పర్సనల్ ఇన్ఫర్మేషన్ రిమూవల్ అనమాట. అండ్ మీ దగ్గర ఒక 100 పెటాబైట్స్ ఆఫ్ డేటా ఉందనుకుంటే, ఈ క్లీనింగ్ అంతా చేసిన తర్వాత యూ మైట్ బీ ఎండింగ్ అప్ విత్ 5 to 10 పెటాబైట్స్. దాట్స్ హౌ ద రియల్ వరల్డ్ డేటా ఈజ్. చాలామంది ఈ టాపిక్ మాట్లాడరు అనమాట, ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ ద గ్లామరస్ స్టెప్, బట్ దిస్ ఈజ్ వేర్ ద ఇంటెలిజెన్స్ కమ్స్ ఇన్ టు పిక్చర్. మీరు చెత్త పంపిస్తే చెత్త బయటకు వస్తుంది, మీరు క్లీన్గా పంపిస్తే క్లీన్గా నేర్చుకుంటుంది అది. దట్ ఈజ్ వై కంపెనీస్ లైక్ గూగుల్ కానీ, ఓపెన్ ఏఐ కానీ, దే రైట్ అ లాట్ ఆఫ్ పేపర్స్ ఆన్ హౌ దే క్లీన్ ద డేటా యాజ్ వెల్. ఈవెన్ ఇన్ ద కంపెనీస్లో కూడా వీ స్పెండ్ 60 to 80% ఆఫ్ అవర్ టైమ్స్ ఆన్ డేటా క్లీనింగ్. ఎందుకంటే డేటా క్లీన్గా ఉంటే వీ గెట్ ద అవుట్పుట్ వెరీ క్లీన్ వితౌట్ మచ్ స్ట్రగుల్. అండ్ గైస్, హియర్ ఐఎమ్ ఓవర్ సింప్లిఫైయింగ్ ఎ లాట్, బట్ యాక్చువల్గా ఇన్ రియల్ టైంలో దే యూజ్ అ లాట్ ఆఫ్ టెక్నిక్స్ లైక్ డీడూప్లికేషన్, హ్యాషింగ్ టెక్నిక్స్, అండ్ నియర్ డీడూప్లికేషన్ టెక్నిక్స్, మినిమం హ్యాష్, I mean custom classifiers. There are so many techniques that OpenAI and Claude or Gemini will use, and we are not going to talk about all of these in this video. And the essence ఏంటంటే, మన దగ్గర బోల్డ్ అంత చెత్త డేటా ఉంది, we want to convert all of that చెత్త డేటా into clean data such that we can feed all of that clean data into the brain. And ఆ తర్వాత the next step is what we call it as a tokenizer. ఈ టోకెనైజర్ గురించి నేను ఒక డెడికేటెడ్ వీడియో చేశాను. ఇఫ్ యూ హ్యావెంట్ వాచ్ దట్ వీడియో, ప్లీజ్ గో హెడ్ అండ్ వాచ్ దట్ వీడియో. ఎందుకంటే టోకెనైజర్ గురించి కంప్లీట్గా వీడియో చెప్పలేం మనం. ఐ విల్ జస్ట్ గివ్ యూ ఎ బ్రీఫ్ అనమాట. టోకెనైజర్ అంటే ఏంటి? మన దగ్గర టెక్స్ట్ ఉంది, ఆ టెక్స్ట్ని సింపుల్ వర్డ్స్గా కన్వర్ట్ చేయడం అనమాట. ద క్యాట్ సాట్ ఆన్ ద మ్యాట్, ఇట్ బ్రోకెన్ డౌన్ ఇంటూ ద క్యాట్ సాట్ ఆన్ ద మ్యాట్ అని చెప్పి. సో మనం ఒక ఇన్పుట్ టెక్స్ట్ని we are breaking down into smaller chunks. That is what we call it as a tokens. కాకపోతే మన ప్రీవియస్ వీడియోలో we learned about ChatGPT కానీ Claude కానీ వాడుతున్నప్పుడు టోకెన్స్ ఎలా కన్జ్యూమ్ చేయాలి, ఎలా వాడుకోవాలి అని చెప్పి. బట్ హియర్ we are going to learn tokens in the other side అనమాట. ట్రైనింగ్ చేసేటప్పుడు ఎలా కావాలి టోకెన్స్ అని చెప్పి. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో లెట్స్ కమ్ టు హియర్. అండ్ ఇక్కడ చూడండి, I can just put the cat sat on the mat. Even tokens వచ్చినాయి. I have 6 tokens and I have token IDs as well. And then the same thing, if I put this word, it is going to break it down into 6 tokens and 28 characters. And తెలుగులో పెడితే you get even more number of tokens for the same small word. ఎందుకు అనేది I covered in detail in the tokens video. So the idea ఏంటంటే, ఫస్ట్ మన దగ్గర డేటా కలెక్ట్ చేసుకున్నాం, డేటాని క్లీన్ చేసాం. ఇప్పుడు క్లీన్ చేసిన డేటాని యూ బ్రేక్ ఇట్ డౌన్ ఇంటూ టోకెన్స్ అండ్ యూ గెట్ ద టోకెన్ ఐడీస్. అండ్ ఆ టోకెన్ ఐడీస్ని వాడుకొని యూ కన్వర్ట్ దమ్ ఇంటూ ఎంబెడింగ్స్ అనమాట. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. అండ్ ChatGPT అనేది యూజువల్గా దే యూజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ బైట్ పెయిర్ ఎన్కోడింగ్ BPE అని చెప్పి. ఎట్ ఎ హై లెవెల్ ఏం చేస్తుందంటే, ఇట్ లుక్స్ ఎట్ ద ట్రైనింగ్ డేటా అండ్ ఫైండ్స్ ద మోస్ట్ కామన్ పెయిర్స్ ఆఫ్ క్యారెక్టర్స్. ఆ తర్వాత ఇట్ విల్ మెర్జ్ ఆల్ ఆఫ్ దమ్ ఇంటూ ఎ సింగిల్ టోకెన్ అండ్ రిపీట్ దిస్ ప్రాసెస్ మల్టిపుల్ థౌజండ్స్ ఆఫ్ టైమ్స్. అండ్ తర్వాత ఇట్ విల్ క్రియేట్ ఎ వొకాబులరీ అనమాట. మనకున్న డేటా సెట్ అంతట్లో హౌ మెనీ టోకెన్స్ వీ హ్యావ్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ ద నెంబర్ టు ఈచ్ అండ్ ఎవ్రీ టోకెన్.
That is what OpenAI usually does, and we will not be covering all of these technical details in the same video because BPE అనే టెక్నిక్ కవర్ చేయాలంటే it will take an entire video usually. ఇప్పుడు మనం ఏం చేస్తాం, టోకెనైజేషన్ వల్ల you got the numbers, but these numbers are just IDs. హాయ్కి హల్లోకి 2 నంబర్లు వచ్చినాయి, బట్ ChatGPT will not be able to understand hi, hello conveying the same message కదా. That is where the next step comes into the picture, which we will cover a topic called embeddings. మన టోకెన్స్ వీడియో గుర్తుందా? We have converted every token into numbers using ASCII values అనమాట. But that has a problem, హాయ్కి హల్లోకి డిఫరెన్స్ తెలియదు. So how are we going to solve that? That is where embeddings comes into picture. మన స్టెప్స్ ఏంటి? స్టార్టింగ్లో మనం డేటా కలెక్ట్ చేసాం, ఆ తర్వాత వి క్లీన్ ద డేటా. ఆ క్లీన్ చేసిన డేటాని వి పుట్ ఇట్ ఇంటూ సంథింగ్ కాల్డ్ ఎస్ టోకెనైజర్. వి బ్రేక్ ఇట్ ఇంటూ చంక్స్ అండ్ ఎవ్రీ చంక్కి వి గాట్ టోకెన్ ఐడీస్. ఇప్పుడు వి విల్ పుట్ దీస్ టోకెన్ ఐడీస్ ఇంటూ సంథింగ్ కాల్డ్ ఎస్ ఎంబెడింగ్ లేయర్ అనమాట. ఈ ఎంబెడింగ్ లేయర్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ కన్వర్ట్ ఎవ్రీ సింగిల్ టోకెన్ ఐడి ఇంటూ ఏ లెంత్ ఆఫ్ వెక్టర్. ఆ లెంత్ అనేది ఇట్ కుడ్ బి డిఫరెంట్ ఫ్రమ్ డిఫరెంట్ ఎంబెడింగ్ టెక్నిక్స్. వీ విల్ హ్యావ్ డెడికేటెడ్ వీడియో ఆన్ ఎంబెడింగ్స్ లేటర్ ఆన్ బికాస్ చాలామంది కమెంట్స్ రిక్వెస్ట్ చేశారు. ఐ విల్ బి వర్కింగ్ ఆన్ దట్ అండ్ ఐ విల్ అప్లోడ్ ద వీడియో ఆన్ ఎంబెడింగ్స్ ఇన్ డీటెయిల్, సో డోంట్ వరీ ఆన్ దట్ పార్ట్. ఇప్పుడు దీనివల్ల ఇంపార్టెన్స్ ఏంటంటే వెన్ ఐ కన్వర్ట్ కింగ్ క్వీన్ ఇంటూ ఎంబెడింగ్స్, ఆ రెండు ఒకటే వెక్టార్ స్పేస్ చూసుకుంటే దే ఆర్ వెరీ క్లోజ్ టు ఈచ్ అదర్ అనమాట, బికాస్ దే ఆర్ వెరీ క్లోజ్ టు సిమాంటికల్ మీనింగ్. అండ్ యాపిల్ బనానా విల్ బి క్లోజ్ టు ఈచ్ అదర్, dog cat will be close to each other, but apple dog will not be close to each other అన్నమాట. సో ద హై లెవెల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ టోకెన్ ఐడీస్ని టు కన్వర్ట్ ఇంటూ వెక్టార్స్, దట్ ఈస్ వేర్ ఎంబెడింగ్స్ విల్ యూజ్, అండ్ దీస్ ఎంబెడింగ్స్ విల్ బీ ఇన్ సచ్ ఎ వే దట్ ద సిమాంటిక్ మీనింగ్ ఆఫ్ ఆల్ ఆఫ్ దీస్ వర్డ్స్ ఆర్ రిటైన్డ్ అనమాట. సో లెట్ మీ క్విక్లీ గో ఇన్ టు ద గూగుల్ కొలాబ్. ఇక్కడ చూడండి, ఐఆమ్ యూజింగ్ అన్ OpenAI API కీ అండ్ ఆ తర్వాత ఐఎమ్ యూజింగ్ ఏ ఎంబెడింగ్ మోడల్ కాల్ టెక్స్ట్ ఎంబెడింగ్ 3 స్మాల్ అని చెప్పి, అండ్ నేనేం చేస్తున్నాను ఇక్కడ, ఐఎమ్ క్రియేటింగ్ ద ఎంబెడింగ్స్ ఫర్ ద కింగ్ అండ్ ఐఎమ్ క్రియేటింగ్ ఎంబెడింగ్స్ ఫర్ ద క్వీన్ అండ్ ఐఎమ్ క్రియేటింగ్ ఎంబెడింగ్స్ ఫర్ ద యాపిల్. సో ఈ ఎంబెడింగ్స్ వచ్చిన తర్వాత వాటి యొక్క లెంత్ ఎంత? సో రైట్ నౌ ChatGPT ప్రొవైడ్స్ అన్ ఎంబెడింగ్స్ విచ్ ఆర్ ఆఫ్ లెంత్ 1536. అండ్ తర్వాత ఈ మూడిటి ఎంబెడింగ్స్కి వీఆర్ క్యాలిక్యులేటింగ్ డిస్టెన్స్, దట్ ఈస్ వాట్ వీఆర్ ప్రింటింగ్ హియర్ అనమాట, కొసైన్ డిస్టెన్స్ అనేది. ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్ చూడండి, సో డైమెన్షన్స్ ఏమో 1536, బట్ కింగ్కి క్వీన్కి ద డిస్టెన్స్ ఈజ్ 0.5 అండ్ ద సిమిలారిటీ ఈజ్ వెరీ హై, అండ్ కింగ్కి యాపిల్కి సిమిలారిటీ ఈజ్ వెరీ లెస్. దట్ ఈస్ వాట్ వీఆర్ క్యాలిక్యులేటింగ్ హియర్, అండ్ దట్ ఈస్ హౌ ద ఎంబెడింగ్స్ ఆర్ క్యాప్చరింగ్ ద సిమాంటిక్ మీనింగ్ ఆఫ్ దీస్ వర్డ్స్. ఓకే, ఇదంతా బాగానే ఉంది, బట్ బాలాజీ గారు మీరు డేటా కలెక్షన్, డేటా క్లీనింగ్, టోకెనైజేషన్, ఎంబెడింగ్స్ బాగానే చెప్పారు, బట్ హౌ డస్ ద మోడల్ లెర్న్ ఆల్ ఆఫ్ దీస్ నంబర్స్? దట్ ఈస్ ద ఇంట్రెస్టింగ్ స్టఫ్ కదా. ఎస్, దట్ ఈస్ వేర్ న్యూరల్ నెట్వర్క్స్ కమ్స్ ఇన్ టు ద పిక్చర్, అండ్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ న్యూరల్ నెట్వర్క్స్ ఇన్ అండర్ 2 minutes గైస్, నో PhD రిక్వైర్డ్. అసలు న్యూరల్ నెట్వర్క్స్ అంటే ఏంటి? మన హ్యూమన్ బ్రెయిన్ ఉంది కదా, మన హ్యూమన్ బ్రెయిన్లో జరిగే ప్రతి కమ్యూనికేషను ఈజ్ డిపెండింగ్ ఆన్ ఏ కాంపోనెంట్ కాల్డ్ న్యూరాన్స్. సో అలాంటి మన హ్యూమన్ బ్రెయిన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని వాటిని మ్యాథమెటికల్గా రెప్లికేట్ చేసిన టెక్నికే న్యూరల్ నెట్వర్క్స్ అనమాట. సో వాట్ ఆర్ న్యూరల్ నెట్వర్క్స్? న్యూరల్ నెట్వర్క్స్ ఆర్ ఏ సిరీస్ ఆఫ్ మ్యాథ్ ఆపరేషన్స్ అనమాట. ఇక్కడ మన ఇన్పుట్ ఉంటుంది, ఈ ఇన్పుట్ ఏంటి, మన టెక్స్ట్ని టోకెన్స్గా కన్వర్ట్ చేసి టోకెన్స్ ఎంబెడింగ్ చేశారు కదా, that is what we are going to pass as the input, and దీని లోపల we have these which are called hidden units అనమాట. అండ్ మన డేటా అంతా it will pass through all of these units, and ఇక్కడ every hidden unit we call it as a layer. ఇది layer 1, layer 2, layer 3, అలాగే రియల్ టైంలో we have insane number of layers. సో ఈ లేయర్స్ యొక్క పని ఏంటంటే ఎవ్రీ లేయర్ విల్ క్యాప్చర్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. లెట్స్ సే మీరు టెక్స్ట్ పంపించారు, మేబీ ఫస్ట్ లేయర్ విల్ అండర్స్టాండ్ ఇట్స్ సార్కాజం, సెకండ్ లేయర్ విల్ అండర్స్టాండ్స్ ఇట్స్ ఎమోషన్స్, అండ్ థర్డ్ layer will understand something funny or grammar or punctuations. So when the data passes through all of these layers are learning the importance and the language of the data anamata. ఆ లెర్నింగ్ అంతా ఎక్కడ ఉంటుంది? those are what we call it as a weights. ఈ కనెక్షన్స్ ఉన్నాయి కదా, దీస్ కనెక్షన్స్ ఆర్ వాట్ వీ కాల్ ఇట్ యాజ్ ఎ లెర్నింగ్స్. అండ్ ఇదంతా లెర్న్ అయిపోయిన తర్వాత వెన్ వీ ఆస్క్ ఎ క్వశ్చన్, ఈ క్వశ్చన్ ఇన్పుట్లకు పంపిస్తే బేస్డ్ ఆన్ ఆల్ ఆఫ్ దీస్ లెర్నింగ్స్ వీఆర్ గోయింగ్ టు గెట్ అన్ అవుట్పుట్ విచ్ ఈస్ కాల్డ్ ఎ ప్రెడిక్షన్. వెరీ సింపుల్. ఐ మీన్
ఇంత సింపుల్ అయితే కాదు, బట్ అట్లీస్ట్ అట్ హై లెవెల్ ఇట్స్ సింపుల్ టాపిక్ కదా. మీకు ఇంకా క్లారిటీగా అర్థం కావాలనుకుంటే లెట్స్ టేక్ వాటర్ ఫిల్టర్ అనాలజీ అనమాట. మన దగ్గర చెత్త వాటర్ ఉంటుంది, ఆ చెత్త వాటర్ని తీసుకెళ్ళి వెన్ యూ పుట్ ఇట్ ఇన్ ఫిల్టర్స్, ఎవ్రీ లేయర్ ఈజ్ డూయింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఫిల్టరేషన్ కదా, అండ్ ఎట్ ద ఎండ్ యూ గెట్ బెటర్ వాటర్ ఆర్ ప్యూరిఫైడ్ వాటర్. సో అలాగే ఇక్కడ మన టెక్స్ట్ పంపిస్తున్నాం, ఎవ్రీ లేయర్ ఈజ్ లెర్నింగ్ సంథింగ్ అండ్ ఎట్ ద ఎండ్ ద మోడల్ లెర్న్డ్ ఎవ్రీ సింగిల్ థింగ్. అండ్ ఈ న్యూరల్ నెట్వర్క్స్లో దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ పారామీటర్స్ అనమాట. అండ్ పారామీటర్స్ అంటే ఏంటంటే ద లెర్నింగ్ వెయిట్స్ అనమాట. when these parameters change, the focus of the model is going to change. అందుకే ChatGPT ఒకలా పనిచేస్తుంది, Claude ఇంకొకలా పనిచేస్తుంది, because the parameters that it got trained on very different from these models. And just to give you an example, ChatGPT 3 has 175 billion parameters ఇక్కడ. And ChatGPT 4, I think the estimated is 1.8 trillion parameters. And ChatGPT 5.5, I don't even know how many trillion parameters it has. And the next topic in the pre-training dantlo, which is called transformers anamata. This is what made LLMs came true. ChatGPT gaani, Gemini gaani, Grok gaani. 2017లో Google ఏం చేసిందంటే they released a paper which is called Attention is all you need అని చెప్పి. This paper changed every single thing. ట్రాన్స్ఫార్మర్స్ కంటే ముందు వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ RNNs అండ్ LSTMs. అవి ఏం చేస్తాయంటే దే ప్రాసెస్ ద టెక్స్ట్ ఇన్ ద లెఫ్ట్ టు రైట్ సీక్వెన్షియల్ మేనర్లో. అండ్ అలా ఒక్కొక్క వర్డ్ ప్రాసెస్ చేసినప్పుడు దే టెన్ టు గెట్ లాస్ట్ ఇన్ దేర్ డైరెక్షన్ అనమాట. సో ఇఫ్ ద టెక్స్ట్ ఈస్ టూ లార్జ్ దెన్ దే విల్ నాట్ ఏబుల్ టు రిమెంబర్ ద ఇనిషియల్ టెక్స్ట్. సో ఈ పేపర్ ఏం చేసింది, దిస్ పేపర్ విల్ టేక్ ఆల్ ద టెక్స్ట్ అట్ వన్స్. అండ్ దెర్ ఆర్ 2 సూపర్ పవర్స్ ఫర్ దిస్ పేపర్. ఒకటి ఏంటంటే పొజిషనల్ ఎన్కోడింగ్స్. అంటే లెట్స్ సే ద బ్యాంక్ ఆఫ్ ద రివర్ అండ్ ఐ వెంట్ టు ద బ్యాంక్ అని చెప్పి. సో ఇక్కడ రెండిట్లో బ్యాంక్ అనే వర్డ్ సేమ్ ఇంగ్లీష్లో, బట్ సిమాంటికల్లీ ద బ్యాంక్ ఆఫ్ ద రివర్ ఇందులో బ్యాంక్ అనేది వేరు, ఐ వెంట్ టు ద బ్యాంక్ ఇందులో బ్యాంక్ అనేది వేరు. అండ్ ఐ ఆల్సో నీడ్ టు రిమెంబర్ ఈ బ్యాంక్ ఎక్కడుందని చెప్పి. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఎస్ పొజిషనల్ ఎన్కోడింగ్స్. మన టెక్స్ట్ ఎన్కోడింగ్స్తో పాటు దే ఇంట్రడ్యూస్ దిస్ పొజిషనల్ ఎన్కోడింగ్స్. సో ద మోడల్, ద బ్రెయిన్ విల్ రిమెంబర్ ఏ టెక్స్ట్ ఎప్పుడు ఎక్కడ ఎలా వెళ్తుందని చెప్పి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సేమ్ వర్డ్ డిఫరెంట్ మీనింగ్ డిపెండింగ్ ఆన్ ద సరౌండింగ్ వర్డ్స్ అండ్ పొజిషన్ బట్టి. సో దిస్ ఈజ్ ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ సూపర్ పవర్ ఏంటంటే అటెన్షన్. సో లెట్స్ సే ఐ హ్యావ్ సెంటెన్స్, ద క్యాట్ సాట్ ఆన్ ద మ్యాట్ బికాస్ ఇట్ వాస్ టైర్డ్. ఇక్కడ ఇట్ అంటే ఏంటి, యూ నో దట్ ఇట్ ఈస్ బేసికలీ ఏ క్యాట్ బికాస్ మీరు ఇంగ్లీష్ చదువుకున్నారు కాబట్టి అండ్ యువర్ ఎ హ్యూమన్ బీయింగ్. బట్ ఒక మోడల్ కాదు తెలుస్తుంది వాట్ ఈస్ దిస్ ఇట్ మీన్స్. దట్ ఈస్ వేర్ ద అటెన్షన్ కమ్స్ ఇన్ టు పిక్చర్ అనమాట. ఫర్ ఈచ్ టోకెన్ ద మోడల్ డిసైడ్స్ which other tokens matter the most. Attention helps the connect distant words and capture the context. So let's say ఒక పెద్ద సెంటెన్స్ ఉంది, పెద్ద పారాగ్రాఫ్ ఉంది. సో బికాస్ ఆఫ్ దిస్ అటెన్షన్ మెకానిజం ద మోడల్ విల్ అండర్స్టాండ్ ఆల్ ఆఫ్ దట్ కాంటెక్స్ట్ వితౌట్ లూజింగ్ దర్ ఇన్ఫర్మేషన్. మనం ఈ వీడియోలో we will not talk about the technical details of attention is all you need paper. That will only take separate video altogether. But at a high level, attention is all you need అనే పేపర్ వల్ల we got all of these models right now which are possible to build like ChatGPT, Claude or Gemini. So at a summary, transformers ante entante positional encodings plus attention plus feed forward neural networks anamata. So మనం ఏం చేసాం, data collection, data cleaning and then tokenization and then embeddings and then neural networks. కానీ neural networks లో ట్రాన్స్ఫార్మర్స్ లాంటి న్యూరల్ నెట్వర్క్స్ వాడతాం అనమాట, బికాస్ టు అండర్స్టాండ్ ద పొజిషన్, అండర్స్టాండ్ ద అటెన్షన్ యాజ్ వెల్. ఓకే, ఇప్పుడు మన దగ్గర డేటా ఉంది, ఆర్కిటెక్చర్ ఉంది, బట్ ట్రైనింగ్ ఎలా జరుగుతుంది? హౌ డస్ ద మోడల్ యాక్చువల్లీ లెర్న్? వేర్ ఈస్ ద ట్రైనింగ్ హ్యాపెనింగ్? అండ్ దట్ ఈస్ వేర్ వీ విల్ టాక్ అబౌట్ ద నెక్స్ట్ స్టెప్ అండ్ ద లాస్ట్ స్టెప్, ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్, ద ట్రైనింగ్ లూప్. ఇప్పుడు మనం ఇదంతా చేసాం కదా, ఇప్పుడు మోడల్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి తెలుసా? బై గివింగ్ ఆల్ ఆఫ్ దిస్ డేటా ఇట్ జస్ట్ నీడ్ టు ప్రెడిక్ట్ ద నెక్స్ట్ టోకెన్. దట్స్ ఇట్, వెరీ సింపుల్. సో లెట్స్ సే మోడల్కి చూసిందనమాట వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఫ్రాన్స్ అని చెప్పి. సో మోడల్ ఫస్ట్ ఏం చెప్తుంది, ఇట్ విల్ టేక్ ఎ గెస్, లెట్స్ అజ్యూమ్ బెర్లిన్ అని చెప్పి. కాకపోతే బెర్లిన్ ఈజ్ అ రాంగ్ ఆన్సర్, వీ నో దట్ బికాస్ మన డేటాలో ఉంది కాబట్టి. సో నౌ ఇట్ ఈస్ అ రాంగ్ ఆన్సర్. మన మోడల్లో పారామీటర్స్ ఉన్నాయి, గుర్తున్నాయా? ఇన్ ద న్యూరల్ నెట్వర్క్స్ టాపిక్లో ఆల్ ఆఫ్ దీస్ వెయిట్స్ దే విల్ గెట్ ట్వీక్డ్ ఎ లిటిల్ బిట్ బికాస్ ద మోడల్ ప్రిడిక్టెడ్ అ రాంగ్ ఆన్సర్ అని చెప్పి. అండ్ దెన్ ఇట్ విల్ గెట్ ట్వీక్డ్ అంటిల్ ఇట్ గెట్స్ కరెక్ట్ ఆన్సర్ విచ్ ఇస్ కాల్డ్ ప్యారిస్. So whenever there is a mistake happening, we evaluate that mistake with the actual answer, and ఆ actual answer వచ్చే వరకు
we will change all of these weights anamata. Very interesting kada. Maybe let's take some more examples. I love eating dash. Model will say food. That's good. Change the knobs a little bit. The speed of light is approximately what? Idi. And then speed of light is in kilometers. I mean, you get every single question. ఆ తర్వాత ఎవ్రీ సింగిల్ టోకెన్ని ద మోడల్ విల్ ప్రిడిక్ట్ అనమాట. ఆ ప్రిడిక్ట్ చేసిన కరెక్టా కాదా చూసి ఇట్ విల్ చేంజ్ ద వెయిట్స్ బేస్డ్ ఆన్ దీస్ లెర్నింగ్ ప్రాసెస్. దట్స్ హౌ ద మోడల్ లెర్న్స్ ద డేటా. వెరీ సింపుల్. అండ్ ఇప్పుడు మన ల్యాప్టాప్లో వీ హ్యావ్ ర్యామ్ అండ్ సిపియు. వీ విల్ ప్రాసెస్ అ లాట్ ఆఫ్ డేటా కదా. కాకపోతే ఇక్కడ మనకి టెరాబైట్స్ పెటాబైట్స్ ఆఫ్ డేటా ఉంది. వేర్ డూ యూ థింక్ ఆల్ ఆఫ్ దిస్ ప్రాసెసింగ్స్ విల్ హ్యాపెన్? వేర్ డూ యూ థింక్స్ ఆల్ ఆఫ్ దిస్ న్యూరల్ నెట్వర్క్స్ విల్ గో? అలాంటప్పుడే వి యూజ్ జీపీయూస్ అనమాట. ఎన్విడియా అనే కంపెనీ విల్ ప్రొడ్యూస్ దీస్ జీపీయూస్. అండ్ అపారెంట్లీ ChatGPT 4.5 అనుకుంటా అది ట్రైన్ చేయడానికి దే యూస్డ్ 25,000 GPUs అండ్ ఎవ్రీ సింగిల్ GPU ఇస్ కాస్టింగ్ ఎ లాట్ ఫర్ ద కంటిన్యూస్ 6 months. అక్కడే అప్రాక్సిమేట్గా $80 million ఖర్చు పెట్టారు వాళ్ళు. దట్ ఈస్ వేర్ ద $100 million ఎస్టిమేషన్ కేమ్ ఇన్ టు ద పిక్చర్. అండ్ జస్ట్ టు రిమెంబర్, అప్పుడు మోడల్ నేర్చుకుంది బాగానే ఉంది. కాకపోతే వెన్ యూ గివ్ ఎ న్యూ క్వశ్చన్ విచ్ ఈస్ వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఫ్రాన్స్, మన దగ్గర బేస్ మోడల్ ఉందన్నమాట. ఇవన్నీ నేర్చుకున్న తర్వాత ఈ మోడల్ ఏం చేస్తుంది, ఇట్ విల్ ట్రై టు పెట్ ద నెక్స్ట్ వర్డ్. అప్పుడు ఏం చెప్తుంది, వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ జర్మనీ, వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ స్పెయిన్, నెక్స్ట్ వర్డ్ ప్రిడిక్ట్ చేస్తుంది. ఇట్ డజంట్ నో హౌ టు ఆన్సర్ టు యువర్ క్వశ్చన్. ఎందుకు? రిమెంబర్ అవర్ ఫస్ట్ డయాగ్రామ్. దిస్ మోడల్ ఈజ్ అ బేస్ మోడల్ విచ్ ఈజ్ అవర్ కిడ్. మన కిడ్ లాంటివాడు అనమాట. ఇట్ హ్యాస్ కన్జ్యూమ్డ్ ఆల్ ఆఫ్ దిస్ ఇన్ఫర్మేషన్ అండ్ అండర్స్టాండ్ ద ప్యాటర్న్స్. కాకపోతే మన స్టెప్ 2లో టీచర్ వచ్చింది కదా, బట్ ఆ టీచర్ ఎక్కడ మనకి? అండ్ దట్ ఈస్ వేర్ we come into the next step, which is stage 2, supervised fine tuning. Now let's talk about supervised fine tuning. సో మన ముందు మోడల్ ఏం చేసింది, బేస్ మోడల్. వెన్ యూ ఆస్క్ ఎ క్వశ్చన్ వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఫ్రాన్స్, ఆ బేస్ మోడల్కి ఎలా ఆన్సర్ చేయాలో తెలియదు. దట్ ఈస్ వై ఇట్ సేస్ వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ జర్మనీ, వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ స్పెయిన్. ఆ నెక్స్ట్ వర్డ్ ప్రిడిక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది అంతే. అండ్ నౌ వీ విల్ ఫైండ్ దట్ సొల్యూషన్ టు ఇట్ బై రైటింగ్ సమ్ ఎగ్జాంపుల్స్ అనమాట. అంటే ఇలాంటి క్వశ్చన్కి ఇలాంటి ఆన్సర్ చేయాలి అని చెప్పి. దట్ ఈస్ వై వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ అ ఫైన్ ట్యూనింగ్. అండ్ వై ఇట్ ఈస్ సూపర్వైజ్డ్, బికాజ్ యాక్చువల్ హ్యూమన్స్ ఆర్ రైటింగ్ దీస్ క్వశ్చన్ ఆన్సర్స్ అనమాట. సో వాట్ ఈస్ అ పైథాన్, అప్పుడు నువ్వు ఎలా ఆన్సర్ చేయాలి అంటే, పైథాన్ ఈజ్ అ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నోన్ ఫర్ ఇట్స్ రీడబిలిటీ అండ్ సింప్లిసిటీ. ఇట్ ఈస్ వైడ్లీ యూజ్డ్ ఇన్ వెబ్ డెవలప్మెంట్ అండ్ డేటా సైన్స్ అండ్ AI. సో హ్యూమన్స్ విల్ క్రియేట్ దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. అండ్ ఆ క్వశ్చన్ ఆన్సర్స్ అన్నిటిని మన బేస్ మోడల్కి ఫీడ్ చేస్తారు. నవ్ ఇట్ అండర్స్టాండ్స్ హౌ టు ఆన్సర్ ఇన్ ఏ ప్రాపర్ వే. ఫర్ ఎగ్జాంపుల్, వన్ మోర్ ఎగ్జాంపుల్, ఎక్స్ప్లెయిన్ ద క్వశ్చన్ లైక్ ఎ 10-year-old. సో ఇలాగ రకరకాల వందల వేల ఎగ్జాంపుల్స్ని వీ విల్ ఫైన్ ట్యూన్ ద బేస్ మోడల్ అనమాట. సో ఆఫ్టర్ డూయింగ్ ఆల్ ఆఫ్ దిస్ సూపర్వైజ్డ్ ఫైన్ ట్యూనింగ్ మనకు వచ్చే మోడల్ ఉంటుంది కదా, అండ్ దట్ ఈస్ వాట్ వీ కాల్ ఇట్ అన్ ఇన్స్ట్రక్షన్ ట్యూన్డ్ మోడల్ అనమాట. సో ఎట్ సమ్మరీ, హ్యూమన్స్ విల్ రైట్ ఎ లాట్ ఆఫ్ కన్వర్జేషన్స్. ఆ కన్వర్జేషన్స్ అన్నిటిని వీ విల్ ఫీడ్ ఇట్ టు ద బేస్ మోడల్. సో ఇట్ అండర్స్టాండ్స్ ఎలా చెయ్యాలి, ఎలా చెప్పాలి, ఎలా రిప్లై ఇవ్వాలి అని చెప్పి. అండ్ దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ ఇన్స్ట్రక్షన్ ఫాలోయింగ్ అసిస్టెంట్. అండ్ దెన్ ద నెక్స్ట్ స్టెప్ ఏంటి మన స్టేజెస్లో, విచ్ ఈజ్ RLHF, రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అనమాట. సో రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అంటే ఏంటి? లెట్స్ సే మీరు ChatGPT క్వశ్చన్ అడిగారు, హౌ డు ఐ మేక్ ఏ బాంబ్ అని చెప్పి. ఇప్పుడు డైరెక్ట్గా ఆన్సర్ ఇచ్చింది. దట్ ఈస్ నాట్ గుడ్ కదా. యూ షుడ్ నాట్ గివ్ దట్ కైండ్ ఆఫ్ ఆన్సర్స్. సో అలాంటప్పుడు ఏం చెప్తుంది ChatGPT, ఐ కెనాట్ హెల్ప్ విత్ దట్, ఇఫ్ యూ ఆర్ ఇన్ ఎ డేంజరస్ సిచ్యువేషన్ ప్లీజ్ కాంటాక్ట్ లోకల్ అథారిటీస్ అని చెప్పి. అండ్ దెర్ ఈజ్ సమ్ పీపుల్ హూ పుట్ దీస్ గార్డ్ రైల్స్ అనమాట. దే ఆర్ పుట్టింగ్ ఫీడ్బ్యాక్. ఓకే, ఇలాంటి క్వశ్చన్కి ఇలాంటి ఆన్సర్ చెప్పడం కరెక్టా కాదా? దట్ ఈస్ వాట్ వీఆర్ గివింగ్ యాజ్ ఎ ఫీడ్బ్యాక్. మీరు నోటీస్ చేసి ఉంటే సమ్ టైమ్స్ వెన్ యూ ఆస్క్ ఎ క్వశ్చన్, ChatGPT విల్ గివ్ యూ 2 answers. మీకు ఏది నచ్చుతుందని చెప్పి. ఈవెన్ దట్ ఈజ్ ఆల్సో హ్యూమన్ ఫీడ్బ్యాక్ యాక్చువల్లీ. సో దీస్ హ్యూమన్ ప్రిఫరెన్సెస్ ఆర్ వాట్ వీ కాల్ ఇట్ as a reward model అనమాట. అండ్ దెర్ ఈస్ స్మాల్ మోడల్ దట్ వుడ్ ప్రెడిక్ట్ వాట్ ఎ హ్యూమన్ వుడ్ లైక్. దిస్ ఈజ్ వాట్ మేక్స్ ChatGPT కానీ, Claude కానీ, Gemini కానీ ద పర్సనలైజ్డ్ అసిస్టెంట్ ఫర్ యూ, బికాజ్ ఇట్ కీప్స్ ఆన్ లెర్నింగ్ ఫ్రమ్ యువర్ ఫీడ్బ్యాక్. అండ్ ఇదంతా అయిన తర్వాత the one that you got is basically the ChatGPT that you are using. అది fully trained and ready to be deployed to the world అనమాట. అండ్ ఆ డిప్లాయ్మెంట్ ఎలా జరుగుతుంది, అండ్ ద క్వశ్చన్కి ఆన్సర్ ఎలా ఇస్తుంది?
దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ యాజ్ అన్ ఇన్ఫరెన్స్. దట్ ఈస్ ద లాస్ట్ స్టేజ్ అనమాట. సో ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత నౌ వీ హ్యావ్ దిస్ మోడల్ ChatGPT 4o మినీ కానీ 5.5 కానీ ఏదన్నా కానీ, దెన్ వీ హ్యావ్ ద క్వశ్చన్ ఇస్తున్నాం వాట్ ఈస్ అ పైథాన్ అని చెప్పి బై యూజింగ్ ద API. దట్ ఈస్ వాట్ ఇన్ఫరెన్స్ ఈజ్. మొత్తం ట్రైనింగ్ అంతా అయిపోయింది, మీరు క్వశ్చన్ అడగాలంతే. దట్ ఈస్ వాట్ ద స్టేజ్ 4 కదా మన స్టార్టింగ్లో. సో ఇఫ్ యూ సీ ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రెడిక్ట్ టోకెన్ బై టోకెన్ ప్రెడిక్ట్ చేసుకుంటూ ఇట్ ఈస్ గివింగ్ యూ ద ఆన్సర్. అండ్ ఇట్ ఈస్ ద సేమ్ థింగ్ దట్ యు ఆర్ గోయింగ్ టు లుక్ ఎట్ ఇన్సైడ్ ద ChatGPT కానీ, Claude కానీ, Gemini కానీ. ఆల్ ఆఫ్ దీస్ ఆర్ ద ఇన్ఫరెన్సెస్ అనమాట. ఆల్రెడీ 100 million మోడల్ ట్రైన్ అయిపోయింది. నౌ యూ ఆర్ గోయింగ్ టు యూజ్ దీస్ మోడల్స్ బై జస్ట్ ఇన్ఫరెన్సింగ్ టు దోస్ మోడల్స్. నౌ లెట్స్ కనెక్ట్ ఆల్ ఆఫ్ దీస్ LLM బిహేవియర్స్ అనమాట. కొన్నిసార్లు తప్పులు చేస్తుంది ChatGPT. ఎందుకు? దోస్ ఆర్ వాట్ వీ కాల్ ఇట్ as an hallucinations అనమాట. బికాస్ ద మోడల్ ఈస్ ప్రెడిక్టింగ్ ద లైక్లీ టోకెన్స్, ఇట్ ఈస్ నాట్ అండర్స్టాండింగ్ వాట్ కమ్స్ నెక్స్ట్ అని చెప్పి. దట్ ఈస్ వై hallucinations హ్యాపెన్. అండ్ నాలెడ్జ్ కట్ ఆఫ్ డేట్ అంటే ఏంటి? మనం స్టార్టింగ్లో డేటా గ్యాదర్ చేసాం కదా. సో ఆ డేటా గ్యాదర్ చేయడానికి అండ్ దెన్ ట్రైనింగ్ చేయడానికి దెర్ ఇస్ స్పేస్ ఆఫ్ 6 months. అంటే మన డేటా కలెక్షన్ 6 months ముందు ఆగిపోయింది. సో హౌ డస్ ఇట్ నో ద లేటెస్ట్ డేటా? ఇట్ డజంట్ నో, రైట్? దట్ ఈస్ వై ఆల్ ఆఫ్ దీస్ మోడల్స్ విల్ హ్యావ్ ద నాలెడ్జ్ కట్ ఆఫ్. అండ్ దెన్ ద refusals అనమాట. కొన్ని క్వశ్చన్స్కి ఇట్ విల్ నాట్ ఆన్సర్ బికాస్ దెర్ ఈస్ హ్యూమన్ ఫీడ్బ్యాక్ దట్ ఈస్ ఇన్ ద బ్యాక్ ఎండ్ విచ్ సేస్ డోంట్ ఆన్సర్ టు దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. యూ కాన్ ఆల్సో థింక్ అబౌట్ దీస్ యాజ్ అ గార్డ్ రైల్స్ యాజ్ వెల్. అండ్ ఆ తర్వాత మనకేముంది? డిఫరెంట్ పర్సనాలిటీస్. ఇది కూడా మీ యొక్క ఫీడ్బ్యాక్ బట్టి డిపెండ్ అవుతూ ఉంటుందన్నమాట. అండ్ దెన్ ద ఇంపార్టెంట్ స్టఫ్, కాస్ట్ పెర్ టోకెన్. ఇప్పుడు $100 million ఖర్చు పెట్టి ట్రైన్ చేశారంటే దే ఆర్ గోయింగ్ టు గెట్ ద వాల్యూ బ్యాక్ కదా. సో ఆ వాల్యూ ఎలా వస్తుంది? దే ఆర్ ఛార్జింగ్ యూ ఫర్ ఎవ్రీ సింగిల్ టోకెన్. ప్రతి టోకెన్కి యూ విల్ పే సమ్ అమౌంట్ ఆఫ్ మనీ. సో ChatGPTకి ఒక ప్రైస్ ఉంటుంది, Claudeకి ఒక ప్రైస్ ఉంటుంది. అండ్ డిపెండింగ్ ఆన్ ద మోడల్ బట్టి కూడా ప్రైస్ మారుతూ ఉంటుంది అనమాట. ఇన్పుట్ టోకెన్స్ మారుతుంది, అవుట్పుట్ టోకెన్స్ మారుతుంది, ఎ లాట్ ఆఫ్ స్టఫ్. అండ్ దెన్ స్లోవర్ రెస్పాన్స్ అండ్ లాంగర్ కాంప్లెక్స్ ప్రాంప్ట్స్. ఎందుకు? వెన్ యూ ఆర్ ఇన్ఫరెన్సింగ్ మీరు ఎక్కువ టెక్స్ట్ ఇస్తే అదంతా ప్రాసెస్ చేసి దాన్ని రిప్లై ఇవ్వాలి కదా. దట్ ఈస్ వై ఇట్ ఈస్ టేకింగ్ లాంగర్ రెస్పాన్సెస్. అండ్ దెన్ వై ఇట్ ఈస్ బెటర్ ఎట్ ఇంగ్లీష్ వై నాట్ ఇట్ ఈస్ బెటర్ ఎట్ తెలుగు? ఎందుకంటే యూజువల్గా ఇంటర్నెట్లో యూ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ డేటా ఇన్ ఇంగ్లీష్ rather than Telugu, and that is why the model is little bit biased towards English. And before we close this, I wanted to say ఇది మన రోడ్ మ్యాప్లో ఎక్కడ ఫిట్ అవుతుందని చెప్పి. దిస్ ఈజ్ వాట్ ద మెంటల్ మోడల్ ఆఫ్ అన్ LLM ఈజ్. సో దిస్ ఈజ్ వేర్ వీ విల్ అండర్స్టాండ్ అసలు LLM అంటే ఏంటి, ట్రైనింగ్ అంటే ఏంటి, నాలెడ్జ్ కట్ ఆఫ్ అంటే ఏంటి, ప్రాబ్లమ్స్ జనరేషన్ అంటే ఏంటి, వై సమ్ ప్రాంప్ట్స్ గివ్ సమ్ డిఫరెంట్ అవుట్పుట్స్. సో వీ అండర్స్టూడ్ అసలు LLMs అంటే ఏంటి. ఆ తర్వాత వీ విల్ ఆల్సో అండర్స్టాండ్ RAG, వీ విల్ ఆల్సో అండర్స్టాండ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ టూల్స్, MCPs, and a lot of different interesting topics that we are going to learn in the upcoming videos, guys. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో comment something in the comment box so that I know that you guys are enjoying these videos and it gives me motivation to make even more videos. And if you think someone else might also need this video, please share it with them. Thank you and signing off.